పోయినా ఈ తెలంగాణ ఉన్నంత కాలం, ఈ భూమి ఉన్నంత కాలం, ఈ తెలంగాణ ప్రజలు ఉన్నంత కాలం వారి పాట ఉంటది, మారు మోగుతూ ఉంటది. అది ఒక్కొక్క పాట మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు. యాడ ఉన్నాడు గాని కానరా కంటికి కనబడడు. యాడమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. తల మీద సుట్టబట్ట అన్న పాట పనిలో పనులు అంటూ తెలంగాణ రాష్ట్రం మొత్తం కలిదిరిగింది. తల మీద సుట్టబట్ట ఆ పైన పండ్ల కట్ట, తల మీద సుట్టబట్ట ఆ పైన పండ్ల కొట్ట, తల మీద సుట్టబట్ట ఆ పైన పండ్ల కట్ట, తల మీద సుట్టబట్ట ఆ పైన పండ్ల కొట్ట. పండ్లు పండ్లు అంటూ పల్లెంతా తిరుగుకుంటూ, పండ్లు పండ్లు అంటూ పల్లెంతా తిరుగుకుంటూ తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగింది. సూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి, నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి. మళ్ళీ జనం అంటూ ఉంటే సూరం ఓ తల్లిని కనుపుడ బుడతా మాయమ్మ, తల్లిని కడుపున బుడతా మాయమ్మ. చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి. తన ఒక్కొక్క పాట ఒక్కొక్క తూట అయింది. అద్భుతం. ఒక కవి ఎట్లుండాలే, పాట నమ్మకానికి ఒకడు పెడితే పాట అమ్మకానికి ఒకడు పెట్టిండని ధిక్కార స్వరంతో ఆనాటి పాలకులనే గడగడలాడించినటువంటి గంభీర స్వరం. మీరు ఇలా యూట్యూబ్లలో తీస్తే ఆయన, ఇది నేను రాసింది కాదు, ఆయనే ప్రభుత్వాలకు ఎదురు తిరిగి ఎక్కడైనా ప్రజలు పుడతారు, జనం పెరుగుతారు, కానీ భూములు ఎక్కడ పెరగవు, ఆ భూమి నమ్మొద్దు, ఆ భూమి నమ్మితే తల్లి నమ్ముకున్నట్టే అని ఆనాటి పాలకులను ప్రశ్నించినటువంటి గొంతు. ఈ తెలంగాణ తిరగబడ్డప్పుడు నీ అధికారము, నీ అహంభావన, నీ అహంకారము, నీ పదవి, నీ పైసలు, నీ భజన పరులంతా వెళ్ళిపోతూ నువ్వు దిక్కుమాలినోడా, నువ్వు దిక్కుమాలినోడా, నువ్వు దిక్కుమాలినోడా అంటూ నిన్ను వెక్కిరించి వెళ్ళిపోతుంది తెలంగాణ అన్నాడు. ఏ పాటతోనైతే తెలంగాణ వచ్చిందో ఆ పాటను బిచ్చగత్తెను చేస్తే ఒక్కనికి సోయి లేదంటూ కడ వరకు పాట పాడలే. అట్లాంటి గొంతు ఇలా మోగబోయింది. అందుకే అందేశ్రీ గారు గురించి చెప్పాలంటే చూస్తే రామాయణం అంతా రాస్తే, చూస్తే భారతం అంతా రాస్తే రామాయణం అంతా. తన అన్ని పాటలు కలుపుకొని ఈరోజే ఓ 2 పాటలు రాసి ఆ 9 కార్యక్రమంలో పాడి కన్నీటి నివాళులు అర్పించొచ్చాం. సూపర్. యాది చేసుకుందమో ఎదల దలుసుకుందమో, యాది చేసుకుందమో ఎదల తలుసుకుందమో, యాది చేసుకుందమో ఎదల దలుసుకుందమో, యాది చేసుకుందమో ఎదల తలుసుకుందమో. అందేశ్రీ గారు నిన్ను ఎట్లా మరిచిపోదుమో, యాది చేసుకుందమో ఎదల తలుసుకుందమో, యాది చేసుకుందమో ఎదల తలుసుకుందమో. ప్రజా
ప్రజా కవులని ఎవడన్నా జబ్బర్దర్చుకుంటే ఖబర్దార్. ప్రజా కవి అంటే ఎవడు? నిరంతరం ప్రజల పక్షాన ఉన్నదే ప్రజాకవి. దీనికి తార్కాణం అందేశ్రీ గారు రాసినటువంటి జయ జయ తెలంగాణ అన్న పాట రాష్ట్ర గీతంగా చేసినప్పుడు అందేశ్రీ గారు మురిసిపోయాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ అన్న అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న పిసిసి ప్రెసిడెంట్గా అందేశ్రీ గారు, మీరు ఏ దొర గడీలను కూల్చాలనుకుంటున్నారో మేము కూడా అదే పని చేస్తూ ఉన్నాం, మీరు మా పార్టీలకు రండి అంటే సున్నితంగా తిరస్కరించి, రేవంత్ అన్న మీ మీద నాకు అపారమైన ప్రేమ అభిమానాలు ఉన్నాయి, మిమ్మల్ని కాదంటున్నందుకు మీరు ఏమీ అనుకోవద్దు, నేను పార్టీలో చేరను, కండువా కప్పుకోనని చివరి వరకు ప్రజల పాటగానిగా ఉంటానని నిరూపించుకున్న మహానుభావులలో ఒక గద్దరన్న అందేశ్రీ గారు, ఓ విమలక్క, వీళ్ళు నాకు కనబడతారు. అందుకే పాటంటే ప్రజలంటూ ప్రజల కొరకే పాటంటూ, పాటంటే ప్రజలంటూ ప్రజల కొరకే పాటంటూ, చివరి వరకు ప్రజా కవిగా వెలుగొందెను అందేశ్రీ, చివరి వరకు ప్రజా కవిగా వెలుగొందెను అందేశ్రీ. ప్రజలంటే పాటని ప్రజల వైపు నిలబెట్టెను, యాది చేసుకుందమో ఎదల దలుచుకుందమో, యాది చేసుకుందమో ఎదల దలుచుకుందమో. అందేశ్రీ గారు నిన్ను ఎట్లా మరిచిపోదుమో, యాది చేసుకుందమో ఎదల దలుచుకుందమో, యాది చేసుకుందమో ఎదల దలుచుకుందమో. మాయమైపోతున్నాడు మనిషన్న వాడంటూ, మాయమైపోతున్నాడు మనిషన్న వాడంటూ, కొమ్మ చెక్కితే బొమ్మని సినిమా రంగాన్ని ఏలే, బొమ్మ చెక్కితే బొమ్మని సినిమా రంగాన్ని ఏలే. నంది అవార్డు పొందిన డాక్టరు మా అందేశ్రీ, యాది చేసుకుందమో ఎదల దలుచుకుందమో, యాది చేసుకుందమో ఎదల దలుచుకుందమో. పాలకులు ఎవరైనా ప్రభుత్వముల ఎవరున్నా, పాలకులు ఎవరైనా ప్రభుత్వంలో ఎవరున్నా, పాలకులు ఎవరైనా ప్రభుత్వములో ఎవరున్నా, పాలకులు